బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏసీలు భయపెడుతున్నాయి. హైదరాబాద్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీ కంప్రెషర్లు పేలి మంటలు చెలరిగాయి. మధురానగర్లోని అపార్ట్మెంట్లో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఇటీవల వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇటీవల చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్లో భారీగా యాక్సిడెంట్ జరిగింది. ఏసీలు పేలిపోవడంతో అతిపెద్ద ప్రమాదం జరిగింది. 17 మంది చనిపోయినటువంటి పరిస్థితుంది. ఈ విధంగా వరుసగా ప్రమాదాలు జరగడంతో, ఏసీల వల్ల ప్రమాదాలు జరగడంతో ఏసీ బాంబులు పెట్టుకొని మనం జీవనం సాగిస్తున్నామన్న ఆందోళన కనిపిస్తోంది ప్రజల్లో. వరుస ఘటనలు జరగడంతో భయాందోళనలో ఉన్నారు ప్రజలంతా కూడా. ఒక్కసారి మన ఇంట్లో ఉన్నటువంటి ఏసీని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ ప్రమాదాలు గుర్తు చేస్తున్నాయి. మన ఇంట్లో మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. ఏసీలు సరిగా మనం చూసుకోకపోతే, ఏసీలు అదే పనిగా వాడుతుంటే ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగిపోవటం వల్ల, అంటే ఒత్తిడి పెరిగిపోవటం వల్ల గంటల తరబడి ఏసీలు వాడటం వల్ల ఆ కంప్రెషర్లు ఒత్తిడి గురై అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏసీలు కంప్రెషర్లు పేలిపోయి షార్ట్ సర్క్యూట్లు జరిగి ప్రమాదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మన హైదరాబాద్లో గుల్జార్ హౌస్లో చూసాం మనం. ఏసీ కంప్రెషర్ పేలి ఎంతటి ఘోర ప్రమాదం జరిగిందో. 17 మంది ప్రాణాలు ఆ విషాద ఘటన బలి తీసుకుంది. ఇప్పుడు హైదరాబాద్ మధురానగర్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఓ అపార్ట్మెంట్లోని 2nd ఫ్లోర్లో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదానికి ఏసీ కంప్రెషర్లు పేలటమే కారణంగా తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే హుటాహుటిన వచ్చారు. మనం స్క్రీన్లో చూస్తున్నాము. అక్కడ 2nd ఫ్లోర్లో ఏ విధంగా దట్టమైన పొగ అలుముకొని ఉంది. అగ్ని ప్రమాదం జరిగింది. పూర్తిగా ఆ సమయంలో ఎవరూ లేరు. ఎందుకంటే ఒక్కసారిగా పొగలు అలుముకోవడంతో పరిస్థితి గమనించేసి అందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చారు. అగ్నిమాపక సిబ్బందికి వెంటనే ఫోన్ చేయడంతో ప్రమాదం తప్పింది. వెంటనే అగ్ని కీలలు ఎగిసిపడుతున్నటువంటి వాటిని కూడా పూర్తిగా ఆర్పివేసినటువంటి పరిస్థితుంది. వాళ్ళు తేల్చింది ఏంటంటే ఏసీ కంప్రెషర్ ఒత్తిడికి గురి కావటం వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ జరిగింది. అదే పనిగా గంటల తరబడి ఏసీని ఆన్ చేసి ఉంచితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి, షార్ట్ సర్క్యూట్లు జరుగుతాయి. ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితుంది. మధురానగర్లో అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాల్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. 2nd ఫ్లోర్లో ఒక అపార్ట్మెంట్లో ఏసీ కంప్రెషర్లో ఉన్నటువంటి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి ఏసీలు బాంబుల్లా పేలుతున్నటువంటి పరిస్థితి ఉంది. గుల్జార్ హౌస్లో అదే జరిగింది. ఒకేసారి 4-5 ఏసీలు రన్లో ఉన్నాయి. గంటల కొద్దీ వేశారు. ఒత్తిడి పెరిగిపోయింది. షార్ట్ సర్క్యూట్ జరిగింది. దట్టంగా పొగ అలుముకోవడంతో అగ్నికీలలో ఒక పక్క ఎగిసిపడుతున్నాయి, మరో పక్క అసలు తేరుకోలేని విధంగా, బయటకు రాలేని విధంగా పొగ మొత్తం కమ్మేస్తుంది. ఆ పొగను పీల్చడం వల్ల ఊపిరి ఆడక చనిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మధురానగర్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించిన దృశ్యం మనం చూస్తున్నాం. ముఖ్యంగా అధికారులు కూడా చెప్తా ఉన్నారు, స్థానికంగా అక్కడ అగ్నిమాపక సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు, ఏసీలు ఒక్కసారి మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని ఘటనలు కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఏసీలు ఎందుకు బ్లాస్ట్ అవుతాయి, కంప్రెషర్లు బాంబుల్లాగా ఎందుకు పేలిపోతాయి, దీనికి రీజన్ ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రజలందరికీ ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు, అప్రమత్తం చేస్తూ ఉన్నారు. దీనికి కారణాలు ఏంటో కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్తా ఉన్నారు. అధిక ఉష్ణోగ్రత కలిగి ఉండటం వల్ల ఒకేసారి 4-5 ఏసీలు ఆన్ చేసి గంటల తరబడి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ కంప్రెషర్ ఒత్తిడికి గురవుతుంది. సో అక్కడ హీట్ పెరిగిపోతుంది. దానివల్ల కంప్రెషర్ పేలిపోతుంది. సో దీన్ని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. కనీసం 2 గంటలకు ఒకసారైనా ఆఫ్ చేయాలి, మళ్ళీ ఆన్ చేసుకోవాలి, కొంత గ్యాప్ ఇచ్చి ఈ విధంగా చేయాలి. ఇంకొకటి, కంప్రెషర్లో రిఫ్రిజరెంట్ అనే గ్యాస్ లీకేజ్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే గ్యాస్ లీకేజ్ అవుతుంది అనేది కూడా మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక రకమైనటువంటి వాసన వస్తుంది ఆ లీకేజ్ కనుక జరిగితే. సో దాన్ని వెంటనే పసిగట్టి అక్కడ ఏసీ బాగు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, మెకానిక్స్ ఉంటే వాళ్ళకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక మూడోది, సరిగా సర్వీసింగ్ చేయకపోయినా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే మనం ఏసీ సరిగా కండిషన్లో ఉందా లేదా, ఏసీలో ఏమైనా ఇబ్బంది ఉందా అనేది ఒక్కసారి జనరల్ సర్వీసింగ్ కనీసం 6 నెలలకు ఒకసారి చేసుకుంటే మంచిది. లేదంటే కనుక సంవత్సరానికి ఒక్కసారైనా సరే దీన్ని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏసీలు సర్వీసింగ్ చేసేటప్పుడు గ్యాస్ లీకేజ్ ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. గ్యాస్ మార్పిడి కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దాన్ని కొన్న తర్వాత, ఏసీ రూమ్లో పెట్టుకున్న తర్వాత వదిలేస్తారు, సంవత్సరాలు నడిపిస్తూనే ఉంటారు. సో అది ఒక్కసారి మనం
చెక్ చేసుకుంటూ ఉంటుంటే ఇలాంటి ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో డెఫినెట్గా మొన్న గుల్జర్ హౌస్లో జరిగింది కావచ్చు, ఈరోజు మధురానగర్లో జరిగింది కావచ్చు, కొంత నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీన్ని వేడాలి, ఏసీల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. గంటల తరబడి దాన్ని ఉపయోగించడం వల్ల, ఆఫ్ చేయకుండా ఉండటం వల్ల దాని మీద ఒత్తిడి పెరిగిపోయి గ్యాస్ లీకేజ్ అవుతూ ఉంటుంది. ఒత్తిడి పెరిగిపోయి ఆ కంప్రెషర్లో లీకేజ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ జరిగి బాంబ్ లాగా పేలిపోయే పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా వీటిని నివారించుకోవాలంటే 1-2 సార్లు మనం అప్రమత్తంగా ఉండి ఇవన్నీ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో డెఫినెట్గా ఇంట్లో ఉన్నటువంటి ఏసీని మనం అందరం కూడా ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీ ఇంట్లో మంటలు ఎగిసిపడే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలంటే కనుక డెఫినెట్గా ఏసీల మీద ఒత్తిడి తగ్గించే ప్రయత్నం జరగాలి. గంటల తరబడి ఏసీ వేసుకోకూడదు. గుల్జార్ హౌస్ ఘటన మర్చిపోకముందే అది చాలా భయంకరమైనటువంటి ఘటనగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే 4-5 ఏసీలు గంటల తరబడి ఉంచారు. సో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ జరిగి ఒత్తిడి పెరిగిపోయి అగ్నికీలలు వ్యాపించేసరికి పూర్తిగా మంటలు అలుముకొని పొగ వచ్చి 17 మంది చనిపోయారు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. నిద్రలోనే వాళ్ళు తీవ్ర అస్వస్థతకు గురై ఆ పొగ వల్ల చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే మనం అప్రమత్తంగా ఉండాలి. గంటల తరబడి ఏసీ ఆన్ చేయకూడదు. సర్వీసింగ్ చేయించుకుంటూ ఉండాలి. గ్యాస్ ఏమైనా లీకేజ్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా స్మెల్ వస్తుందా లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. 4-5 గంటలు వేసుకోకుండా 2 గంటలు కనీసం ఒక్కసారైనా సరే ఆఫ్ చేయాలి. ఒక అరగంట గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ ఏసీ ఆన్ చేసుకోవాలి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఏసీ ప్రమాదాల నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పి సమాచారం వస్తోంది. మధురానగర్లో ప్రమాదం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ముందుగా షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత పొగలు వచ్చిన తర్వాత వాళ్ళకి పరిస్థితి అర్థమైంది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. ఫైర్ ఇంజిన్స్కి ఫోన్ చేయడం తర్వాత వాళ్ళు వెంటనే వచ్చారు. మంటలు పూర్తిగా వ్యాపించకుండా వాళ్ళు గట్టి చర్యలు తీసుకున్నారు. ఆ రెస్క్యూకి సంబంధించిన దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. హుటాహుటిన సిబ్బంది ఏ విధంగా స్పందిస్తున్నారో మనం చూసాం. సో 2nd ఫ్లోర్లో మంటలు వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద సిబ్బంది వచ్చేసి ఆ మంటలను ఆర్పేశారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల, సరైన సమయానికి గుర్తించడం వల్ల పెద్ద ప్రమాదం నుంచి ఈరోజు మధురానగర్లో జరిగిన ఘటన నుంచి కూడా ఆ కుటుంబం తప్పించుకుందని చెప్పాలి. సో డెఫినెట్గా అందరం కూడా మన ఇంట్లో వాడుకున్నటువంటి ఏసీల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ ఘటన రుజువు చేస్తోంది.